16వ వచనం నుంచి ధ్యానం చేసుకుందాం. యెహోషువ షేయూరుకు పోవు హాలాకు కొండ మొదలుకొని లెబానోను లోయలో హెర్మోను కొండ దిగువనున్న బయల్గాదు వరకు ఆ దేశమంతటిని అనగా మన్యమును దక్షిణ దేశమంతటిని గోషేను దేశమంతటిని షెఫేలా ప్రదేశమును మైదానమును ఇజ్రాయేలు కొండలను వాటి లోయలను వాటి రాజులందరినీ పట్టుకొని వారిని కొట్టి చంపెను. బహు దినములు యెహోషువ రాజులందరితో యుద్ధము చేసెను. గిబియోను నివాసులైన హివ్వీలు గాక ఇజ్రాయేలులతో సంధి చేసిన పట్టణము మరి ఏదియూ లేదు. ఆ పట్టణములన్నిటినీ వారు యుద్ధములో పట్టుకొని వారిని నిర్మూలము చేయుడని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇజ్రాయేలీలు కనికరింపక వారిని నాశనము చేయు నిమిత్తము వారు ఇజ్రాయేలీలతో యుద్ధము చేయుటకు వచ్చినట్లు యెహోవా వారి హృదయములను కఠినపరిచి ఉండెను. ఆ కాలమున యెహోషువ వచ్చి మన్య దేశములోను అనగా హెబ్రోనులో, దెబీరులో, అనాబులో, యూదా మన్యములన్నిట్లో, ఇజ్రాయేలుల మన్య ప్రదేశములన్నిట్లో ఉన్న అనాకీయులను నాశనము చేసెను. యెహోషువ వారిని వారి పట్టణములను నిర్మూలము చేసెను. ఇజ్రాయేలుల దేశమందు అనాకీయులలో ఎవ్వడునే మిగిలి ఉండలేదు. గాజాలోను, గాతులోను, అష్డోదులోను మాత్రమే కొందరు మిగిలి ఉండిరి. యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోషువ దేశం అంతటినీ పట్టుకొనెను. యెహోషువ వారి గోత్రముల చొప్పున ఇజ్రాయేలులకు స్వాస్థ్యముగా దానిని అప్పగించెను. అప్పుడు యుద్ధము లేకుండా దేశము సుభిక్షముగా ఉండెను. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ హబీరు రాజుతో యుద్ధం అయిపోయిన తరువాత షేయీరు మొదలుకొని హాలాకు కొండ మొదలుకొని లెబానోను లోయలో హెర్మోను కొండ దిగువ ఉన్న బయల్గాదు ప్రాంతమంతటినీ కూడా గోషేను దేశము, షెఫేలా దేశము, మైదానమును, ఇజ్రాయేలు కొండలు, లోయలు, అక్కడ ఉన్న రాజులందరినీ పట్టుకొని యెహోషువ వాళ్ళను కొట్టి చంపేశాడు. వాళ్ళందరినీ కూడా రాజులందరినీ కూడా ఏం చేశాడు? కొట్టి చంపి హతము చేసి అక్కడ ఉన్న మనుషులను హతము చేసి చిన్నపిల్లలు, స్త్రీలు, ముసలి వాళ్ళు అంటూ ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళంతా కూడా శాపగ్రస్తమైన వారుగా ఉన్నారు కాబట్టి వారిని చంపివేసి దాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకునే వారిగా ఉండాలి. చూడండి, ఒక యుద్ధం తర్వాత మరొక యుద్ధం, ఒక యుద్ధం తర్వాత అసలు యెహోషువ గ్రంథంలో ఈ మొదటి 12 అధ్యాయాలు, ఈ అధ్యాయాలన్నీ మొదటి నుంచి కూడా చెప్పండి అన్ని యుద్ధాలు. ఈ 12వ అధ్యాయంతో యుద్ధాలు అయిపోతాయి. 12వ అధ్యాయంతో యుద్ధాలు అయిపోతాయి. అంటే ఆ రోజు శరీర రీతిగా వాళ్ళు యుద్ధం చేసి కనానును ఎట్లయితే స్వాధీనం చేసుకున్నారో ఈరోజు మనం ఏం చేయాలి చెప్పండి? ఒక ఆత్మ సంబంధమైన పోరాటము చేసి పరిశుద్ధ గ్రంథములో ఉంచబడిన దేవుని ఆశీర్వాదాలు, మనకివ్వబడిన ప్రతి వాగ్దానాన్ని మనం స్వాధీనం చేసుకోవాలి. ఆ స్వాధీనం చేసుకోవాలంటే యుద్ధం చేయాల్సింది ఎవరు? ఇప్పుడు అందుకనే ఈ పోరాటం ఒక్కరోజుతో ఆగిపోయే పోరాటము కాదు. మనము బ్రతికి ఉన్నంత వరకు, మనం శరీరములో ఉన్నంత వరకు ఈ పోరాటం నడుస్తానే ఉంటుంది కదా. అమ్మయ్య నేను అన్ని జయించేసా, రక్షణ పొందుకున్నా, నేను మంచిగా ఉంటున్నా అనుకోవడానికి లేదు. ఈ శరీరం ఉండనిస్తుందా? ఈరోజు అబద్ధం ఆడలే, రేపు అబద్ధం ఆడకుండా నీ నోరు జాగ్రత్తగా ఉంటుందా చెప్పండి? ఈరోజు పడిపోకుండా ఉన్నాం, రేపు పడిపోకుండా ఉంటామా? అంటే ప్రతినిత్యం మనకు ఒక పోరాటమే. మనం పడిపోకుండా పరిశుద్ధంగా జీవించడం, మన అవయవాలతో పాపం చేయకుండా దాన్ని కాపాడుకునే ప్రయత్నంలో ప్రతిరోజు మనకు ఒక పోరాటమేనా కాదా? అవయవాలతో పోరాటం, మన శరీరంతో పోరాటం. మరి అటువంటి పోరాటాన్ని, అంతేకాదు ఎదురవుతున్న సమస్యలతో పోరాడుతూ ఉండాలి, అపవాది కార్యాలతో పోరాడుతూ ఉండాలి ప్రతినిత్యము. ఆ దినమున మరి నిజముగా మరి ఆ యొక్క కనాను దేశంలో ఉన్న ప్రాంతాలన్నిటినీ కూడా యెహోషువ జయించుకుంటూ కొట్టి చంపుకుంటూ వెళ్ళిపోయాడు. ఈరోజు మన జీవితంలో కూడా ఈ పోరాటాలలో మనం ఏం చేయాలి చెప్పండి? జయించుకుంటూ జయ జీవితాన్ని జీవించుకుంటూ వెళ్ళిపోవాలి. ఎక్కడ ఆగిపోవడానికి లేదు, ఎక్కడ అలసిపోయి కూర్చోడానికి వీలు లేదు. ఎక్కడ అలసిపోయి కూర్చోడానికి వీలు లేదు. ఈ పోరాటంలో మనకు బలం ఇచ్చేది, మన పక్షంగా యుద్ధము చేసేది, మనకి సహకారిగా ఉండేది ఎవరు చెప్పండి? ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. ఎందుకంటే ఆయన మన పక్షంగా యుద్ధం చేసేవాడు. అంతేకాదు యెహోవా నామమును బట్టి మనం ఏం చేస్తున్నాం? మన ఎదురయ్యే సమస్యలలో, ఆ పోరాటాలలో గొప్ప జయాన్ని మనం పొందుకుంటాం. అంతేకాదు ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 24వ వచనంలో దేవుడు ఆల్రెడీ ఒక వాగ్దానం ఇచ్చాడు. మనం పోయిన వారం కూడా చదువుకున్నాం దాన్ని. మళ్ళీ చదవండి ఒకసారి. 7:24. ఆయన వారి రాజులను నీ చేతికి అప్పగించును, నీవు ఆకాశం క్రింద నుండి వారి నామమును నశింపచేయవలను, నీవు వారిని నశింపచేయు వరకు ఏ మనుష్యుడు నీ ఎదుట నిలువలేకపోవును, ఏ మనుషుడు నీ ఎదుట
నిలువలేడు. ఆకాశము కింద వాళ్ళ పేరు లేకుండా నువ్వు తుడిచేయాలి. ఏం చేయాలి చెప్పండి? వారి రాజులను, వారి పేర్లు, కనాను దేశంలో ఒకప్పుడు వీళ్ళు ఉండేటోళ్ళంట అనే పేరు కూడా ఉండడానికి వీల్లేదు. అసలు ఈరోజు మన జీవితంలో ఒకప్పుడు మనం ఎంత కోపిష్టోళ్ళమో అసలు ఆ ఛాయలు, నీడ కూడా కనపడడానికి వీల్లేదు. ఆ ఛాయలు, ఆ నీడలు, మనలో ఉన్న పాత స్వభావము, పాప స్వభావము, వాటికి సంబంధించిన ఛాయలు కానీ నీడలు కానీ మచ్చుకి కూడా మనలో ఏం కనపడకూడదు. అంటే బాప్తీసము తీసుకున్న తర్వాత మనం విడిచిపెట్టినవి అసలు మనలో కనబడడానికే వీల్లేదు. కానీ మళ్ళీ 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 ఎలాగంటే మన హృదయంలో పేరుకొని పోతున్నాయి. అది ఇంటిలో చక్కగా సెల్ఫ్లో, అల్మారాలలో మనం ఎలాగైతే చక్కగా అన్ని వస్తువులు సర్దుకుంటామో, ఇది నాకు సంబంధించిందే అన్నట్టుగా మనం చంపవలసిన వాటిని ఏం చేస్తున్నాం చెప్పండి? ఇప్పుడు చక్కగా అమర్చి పెట్టుకుంటున్నాం మనం. అందుకని అపవాది కూడా ఏం చేశాడు? చక్కగా ఇల్లు ఊడ్చి అమర్చి పెట్టి ఉండడం చూసి, ఆహా ఇది నా కొరకే అమర్చారు, నా వస్తువులే ఇక్కడ ఉన్నాయి, నా వస్తువులే తీసేయకుండా మళ్ళీ ఎక్కడున్నాయి? చంపవలసిన ఆ కోపము, శరీరాశ, ద్వేషము, కలహము ఇవన్నీ కూడా మళ్ళీ అక్కడ ఉండడం చూసి అది ఏం చేసింది? నీరు లేని చోటుగా అది ఉందని చెప్పి, దేవుని వాక్యము లేదు, పరిశుద్ధాత్మ లేదని తెలిసి అపవాది వచ్చి మళ్ళీ అక్కడ కూర్చున్నాడు. మరి అంతేకాదు, మరి ఎంతమందిని పట్టుకొచ్చాడు? మరి చెడ్డవైనా 7 పట్టుకొని వచ్చాడు దేవుడు. అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే సంపూర్ణంగా వారి పేరే ఉండడానికి వీల్లేదు. ఒకప్పుడు ముక్కు మీద కోపం ఉండే కదా ఈమెకి, అసలు ఇప్పుడు ఏంటి? వచ్చి ఎదురుగా వచ్చి తిట్టినా కొట్టినా కూడా అసలు ఒక మాట కూడా మాట్లాడట్లేదు. ఆమెనా ఈమె అనేటట్లు మన జీవితాలు మారాలి, అనేటట్లు మన జీవితాలు మారాలి. నాకు మొదటి నుంచి ఇదే అలవాటు, నేను ఇలాగే ఉంటానంటే యేసు ప్రభువులో కుదరదు. అది లోకంలో కుదురుతుంది. ఎక్కడ కుదురుతుంది? లోకంలో కుదురుతుంది. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చాక కుదరదు. మనం ఎటువంటి వాళ్ళమైనా, ఎన్ని అలవాట్లున్నా యేసు ప్రభు రూపములోనికి మార్చబడాలి అంటే మనలో ఉన్న ఆ పాప స్వభావము, ఆ కఠినత్వము అంతా కూడా చెక్కబడాలి, అంతా కూడా చెక్కబడాలి. అందుకనే ఆ దినమున మరి యెహోషువతో ఆజ్ఞ ఇచ్చాడు, వాళ్ళని ఎవ్వరు నీ ఎదుట నిలవబడలేరు. ఈరోజు మనకు కూడా వాగ్దానం ఉంది, యెహోవా నామం ఉంది, పరిశుద్ధాత్మ దేవుడు మనకి తోడుగా ఉన్నాడు, యేసుక్రీస్తు అనే నామం ఉంది, వాక్యం అనే ఖడ్గం ఉంది. ఎవ్వరూ మన ఎదురు నిలవబడలేరు. కానీ మనము వారిని నిలబడకుండా వారిని చంపుతున్నామా, లేదా వాటిని ప్రేమించి మనతో కూడా ఉండనిస్తున్నామా? చెప్పండి. ఇప్పుడు మనలో ఉన్న శరీర కార్యాలని హతము చేస్తున్నామా, ప్రేమించి వాటిని మనతో కూడా ఉంచుకుంటున్నామా? అసలు ముందు తెలియాలి మనకి, దేన్ని నేను చంపాలి అనే సంగతులు కూడా మనము తెలుసుకోగలగాలి. అందుకని చూడండి, అక్కడ ఆ రకంగా మరి రాజులందరినీ పట్టుకొని కొట్టి చంపేశాడు. బహుదినములు యెహోషువ రాజులందరితో యుద్ధం చేశాడు. చాలా సంవత్సరాలు, దినములు కాదు, సంవత్సరాలు 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 యుద్ధంలోనే గడిచిపోయింది. సుమారుగా 7 సంవత్సరాలు పట్టిందంట. మొదలుకొని ఈ యొక్క ప్రాంతాలన్నీ కూడా తనకి యుద్ధం చేసి జయించడానికి 12వ అధ్యాయం వరకు సుమారుగా 7 సంవత్సరాలని చెప్తారు. ఎందుకంటే యెహోషువని దేవుడు మోషే ప్రతిష్ఠించి, మోషే చనిపోయినప్పుడు యెహోషువకు సుమారుగా ఒక 80-90 సంవత్సరాలు ఉండవచ్చని అంచనా అని సుమారుగా కొద్దిమంది భక్తులు చెప్తూ ఉంటారు. 80-90 సంవత్సరాలు ఉండవచ్చు. ఎందుకంటే యవన కాలంలోనే వచ్చాడు. అప్పుడు ఒక 30-40 ఏళ్ళు ఉంటాయి. అరణ్య ప్రయాణం అంతా ఎంత అయింది చెప్పండి? 40 ఏళ్ళు. 40 ఏళ్ళకి వచ్చినా ఈ అరణ్య ప్రయాణంలో ఇంకో 40 ఏళ్ళు అంటే ఎంత ఉంటుంది వయసు? 80, సుమారుగా 80-90 మధ్యలో వయసు ఉండవచ్చు. అవునా? చనిపోయేటప్పటికి ఎంత వయసు? 110కి ఆయన చనిపోయాడు. కొంతకాలం యుద్ధం చేసి 7 సంవత్సరాలు యుద్ధం చేసి 7 సంవత్సరాల స్వాస్థ్యమంతా పంచిపెట్టేశాడు. 7 సంవత్సరం అంతా స్వాస్థ్యాలంతా పంచిపెట్టేసి చివరి అధ్యాయం చెప్పేసేసి ఏం చేశాడు? కొంతకాలం ఆయన విశ్రాంతిలో ఉన్నాడు. కాబట్టి సుమారుగా ఆ యొక్క 20-30 సంవత్సరాల కాలంలోనే ఆయన ఏం చేశాడు చెప్పండి? యుద్ధాలు చేయడము, అంతేకాకుండా జయించి అందరికీ పంచిపెట్టడం. ఒక దేశమే మరి అక్కడ ఇజ్రాయేలు యొక్క 12 గోత్రాల వాళ్ళకి అందులో ఎన్ని సమస్యలు వచ్చి ఉంటాయి, మధ్యలో ఎన్ని ఆటంకాలు వచ్చి ఉంటాయి, ఎన్ని అనారోగ్యాలు వచ్చి ఉంటాయి మధ్యలో. అలాగా సుమారుగా అతనికి 15 సంవత్సరాలు యుద్ధాలు చేయడంలో, ఆ స్వాస్థ్యాన్ని పంచిపెట్టడంలోనే సరిపోయింది. బహుదినములు యుద్ధం చేశాడు. ఒక గిబియోనీలు అతనితో సంధి చేసుకున్న వాళ్ళు కాకుండా అసలు అక్కడ మిగిలిన వాళ్ళంటూ లేరు. అందరినీ చంపేశాడంట. అందరినీ కూడా హతము చేసి అన్నీ కూడా పట్టుకున్నాడు.
అక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం మరి మనం చూసినట్లయితే 20వ వచనంలో ఉంటుంది చూడండి. వారి నిర్మూలము చేయుడని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు. యెహోవా మోషేకు చెప్పాడా లేదా వాళ్ళందరూ నిర్మూలన చేయమని? ఇజ్రాయేలీలు కనికరింపకుండా నాశనం చేయడం కొరకని ఇజ్రాయేలీలతో యుద్ధం చేయడానికి వచ్చినట్లు యెహోవానే వారి హృదయాలను కఠినపరిచాడంట. ఈయన పోలే రాజులను వెతుక్కుంటూ. ఎవరు వచ్చారు చెప్పండి? ఇప్పుడు మొదటి నుండి కూడా ఎవరు వచ్చారు? వాళ్ళే యెహోషువతో యుద్ధం చేయడానికి వాళ్ళే వచ్చారు. వాళ్ళకి ఆ మనసు ఇచ్చింది ఎవరు? ఇప్పుడు యెహోవా దేవుడే. ఎందుకంటే ఈయన ఇలా జయించుకుంటూ పోతే 7 ఏళ్ళు కాదు, ఇంకో 7 ఏళ్ళు కూడా జయించుకుంటూ పోవాలి. అందుకే అందరూ కలిసి మూకుమ్మడిగా ఒకేసారి యెహోషువ మీదికి వచ్చే మనస్సును, వారి హృదయాలను ఆ రీతిగా కఠినపరచబడి ఆ రీతిగా యుద్ధం చేయడానికని వాళ్ళు వచ్చారంట. వచ్చినప్పుడు అప్పుడు అందరినీ కలిసి ఒకేసారి చంపేశాడా లేదా యెహోషువ కూడా? యెహోషువ, ఇజ్రాయేలు ప్రజలు, దేవుడు వారి పక్షముగా ఉండి ఎంత గొప్ప సైన్యం వచ్చినా కూడా, ఇసుక రేణువులంత సైన్యం వచ్చినా కూడా, ఎంతమంది సైన్యం వచ్చినా కూడా అందరినీ కూడా సంహరించడానికి కావలసిన శక్తిని, బలాన్ని కూడా దేవుడే యెహోవాకి, ఇజ్రాయేళ్ళకి ఇచ్చాడు. ఈరోజు శ్రమ వెంబడి శ్రమ, కష్టం వెంబడి కష్టం అన్నీ కూడా వలుపుకొని ఒకేసారి మనల్ని పలకరించాయనుకోండి, మనకి ఎంత బాధ అయింది చెప్పండి? బాధ ఇద్దా కాదా? అన్నీ ఒకేసారి, అప్పుల బాధలు ఒకటేసారి, అనారోగ్యం ఒకటేసారి, ఇంట్లో సమస్యలు ఒకటేసారి, అసలు మన జీవితంలో నెమ్మది లేకుండా, అర్థం చేసుకోవాల్సిన వాళ్ళు అర్థం చేసుకోకుండా అన్నీ ఒకేసారి వచ్చి కఠినంగా మన తలుపు కొట్టినప్పుడు, మన కుటుంబంలోనికి వచ్చినప్పుడు మనకి ఎంత బాధ అవుతుంది. కానీ కొన్నిసార్లు దేవుడే వాటిని అలా రప్పిస్తాడంట. ఎందుకంటే ఒక్క దెబ్బతో చెప్పండి, ఒక్క దెబ్బతో అన్ని చంపేయడానికి, ఒక్క దెబ్బతో ఆ సమస్యలన్నీ జయించడానికి, ఒక్క ప్రార్థనతో ఆ సమస్యలన్నీ జయించుకోవడానికి. అవునా? ఒక్కొక్క సంవత్సరం ఒక్కో సమస్య వస్తే ఆ సమస్య కొరకు ఎంతగా గోదాడాలి, ఎంతగా కన్నీరు గార్చాలి, ఎంతగా, అవునా కాదా? అంటే కొన్నిసార్లు సమస్యలన్నీ మూకుమ్మడిగా మన తల మీద పడ్డం కూడా ఏమని చెప్పండి? మూలిగే నక్క పైన తాటికాయ పడ్డట్టు అంటారు సామెత. అసలుకే నాకే బాగాలేదంటే మళ్ళీ ఇదొక సమస్యనా, ఇదొక బాధనా, ఇదొక కష్టమా? కానీ యెహోషువ ఎలా పట్టుకున్నాడు? ఒక్క దెబ్బతో 10 మంది రాజులను జయించేశాడు అక్కడ. ఈరోజు మనం కూడా ఒక్క దెబ్బతో వాటన్నిటినీ జయించినట్లు, జయించడం కొరకే వాటన్నిటినీ దేవుడు మన దగ్గరికి అనుమతిస్తాడంట. ఈరోజు ఆ రాజులందరూ ఎందుకు వచ్చారు యెహోషువ దగ్గరికి? దేవుడే వారికి అటువంటి కఠినమైన మనసును కలగజేసి, పదాన్ని అందరం కలిసిపోదామని, నువ్వు ఇక్కడే కూర్చో యెహోషువ, వాళ్ళందరినీ నేను నీ దగ్గరికే పిలుస్తా, ఇక్కడ నువ్వు యుద్ధం చేద్దు అని దేవుడు అక్కడ యెహోషువని నిలబెట్టి వాళ్ళందరినీ పంపించినట్టుగా ఈరోజు నువ్వు ఇక్కడే ఉండు, ఇక్కడే మోకాళ్ళ మీద ఉండు, ఇక్కడే యుద్ధం చేయి. ఒక్క దెబ్బతో నీ జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నీ నువ్వు ఇక్కడ జయించాలి. ఈరోజు మనం జీవితం జీవించడం కొరకే అవన్నిటినీ దేవుడు మన జీవితంలో అనుమతిస్తాడు. మనకు శక్తి లేదన్న శక్తి ఉందా, సామర్థ్యం ఉందా లేదా దేవుడికి తెలుసా లేదా? మన శక్తి ఏంటో తెలుసు, మన సామర్థ్యం ఏంటో తెలుసు. మనం సహింపగలిగినంత కంటే ఎక్కువ శోధన కూడా దేవుడు మన జీవితంలో మనకు ఇవ్వడు. మన సామర్థ్యం ఏంటో ఆయనకు తెలుసు. ఇంకా సామర్థ్యం తక్కువైతే ఆయనే మన పక్కకు వచ్చి నిలబడి వడగండ్ల ద్వారాను, సూర్యుడిని ఆపు, చంద్రుడిని ఆపు, మనం చేసే ప్రార్థనలకు తగ్గట్టుగా ఏదో ఒక రకముగా మన ఆ సమస్యలన్నిటిపైన జయం పొందుకునే కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అందుకనే చూడండి, ఆ దినమున ఫరో హృదయాన్ని కూడా దేవుడు అక్కడ కఠినం చేశాడు. మోషే ఎన్నిసార్లు పోయి అడిగాడు? మోషేకి దేవుడు ఆల్రెడీ చెప్పాడు, నువ్వు వెళ్ళి అడుగు, పంపడు, ఎందుకంటే నేను ఫరో యొక్క హృదయాన్ని కఠినము చేశా. ఇప్పుడు ఆ ఫరో యొక్క హృదయం కఠినం కాలేదనుకోండి, అక్కడ 10 అద్భుతాలు జరిగాయేనా కాదా? వాళ్ళ దేవతలే గొప్ప. ఆ 10 అద్భుతాలకి సంబంధించిన దేవతలనే వాళ్ళు అక్కడ ఆరాధన చేస్తున్నారు. కాబట్టి కప్పలు వచ్చినప్పుడు వాళ్ళ కప్ప దేవత వాళ్ళని కాపాడిందా చెప్పండి? అంటే వాళ్ళు నమ్ముచున్న దేవుడు చాతగాని వాడు అని అక్కడ దేవుడు రుజువు చేయడం కొరకు ఈ యొక్క లోకములోని విగ్రహములన్నీ వట్టివే, అన్ని జనుల దేవతలందరి కూడా వట్టి విగ్రహాలు, వాటి వలన ఎటువంటి ఉపయోగము లేదు అని అక్కడ రుజువు చేసి, ఒక రుజువుతో దేవుని శక్తిని బయలుపరిచి అక్కడి నుంచి దేవుడు బయటకు తీసుకుని వచ్చాడు. అంటే దేవుని నామానికి మహిమ కలగాలన్నా, దేవుడు శక్తి రుజువు కావాలన్నా కొన్ని మూకుమ్మడిగా రావాలి. ఏం రావాలన్నా వద్దా? అప్పుడు మనం ధైర్యంగా నిలబడాలి. యెహోషువతో అంటున్నాడు, వారికి భయపడకుము, నేనే తీసుకొచ్చా వాళ్ళందరినీ.
నేనే వాళ్ళ హృదయాలను కఠినం చేసింది నేనే, వాళ్ళందరినీ తీసుకొచ్చింది నేనే. ఫరో హృదయాన్ని కఠినం చేసింది నేనే, ఈ యొక్క తెగుళ్ళని రప్పించింది నేనే. ఇజ్రాయేలుకి మాత్రం ఏం అవ్వట్లేదు, కానీ అక్కడ ఉన్న వారందరికీ కూడా ఆ తెగుళ్ళతో బాధపడుతున్నారు. చూడండి, ఒక్కొక్క తెగులకి వారి యొక్క దేవతలు ఏమీ చేయలేకపోయారు. యెహోవాయే నిజమైన దేవుడని తెలుసుకొని ఒక మిశ్రిత జనాంగము కూడా మరి ఇజ్రాయేలులతో కలిసి ఆ రాత్రి వచ్చేసారు. బయలుదేరి మరి చాలామంది ప్రాణ భయంతో వచ్చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే చూడండి, రోమాపత్రిక 9:17-18 చదవండి అమ్మ. రోమాపత్రిక 9:17-18. మరియు లేఖనము ఫరోకు ఇలాగ చెప్పెను. ఎవరితో చెప్తుందంట? వాక్యమై ఉన్న దేవుడు ఫరోతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? నేను నీ యందు, మళ్ళొకసారి చదువు, నేను నీ యందు నా బలం. ఇప్పుడు ఫరో ద్వారా ఎవరి బలం రుజువు చేయబడింది ఐగుప్తులో? దేవుని బలం. యెహోవా అనే నామము ఎంత బలమైందో, ఎంత శక్తివంతమైందో, ఆ దేవుడు దేన్నైనా చేయగలడు, దేన్నైనా ఆపగలడు, మన విగ్రహాలు ఒట్టివే అని ఈ ఫరో ద్వారా దేవుని బలం అక్కడ రుజువు చేయబడ్డది. ఫరో ద్వారా దేవుని బలం అక్కడ రుజువు చేయబడ్డది. అంతేకాదు, నా నామము భూలోకమందంతటా ప్రచురమగుటకును అందు నిమిత్తమే నిన్ను నియమించితిని. మనం ఏమనుకుంటాం తెలుసా? ఈ ఫరో మన మాట వినట్లేదు, ఇంకొక ఫరో అయితే మంచిగా చెప్పగానే విడిచిపెట్టేస్తాడు అని అటువంటి ఫరోలను మనం కోరుకుంటాం మన జీవితంలో. అవునా? మన మాట వినేవాళ్ళు మనకి కావాలి అని మనం కోరుకోవడం వాక్యానుసారంగా 100కి 100 తప్పు. మన మాట వినని వాళ్ళని దేవుడు మన కొరకు నిలబెడతాడు అక్కడ. ఎందుకంటే దేవుని శక్తి ఏంటో, దేవుని యొక్క నామం ఏంటో సర్వలోకములో కనబరచబడడం కొరకే. ఫరో మాట వినలేదు కాబట్టే దేవుని యొక్క నామం అక్కడ సర్వలోకములో ప్రచారమైంది. ఐగుప్తులో దేవుడు చేసిన కార్యాలు ఎక్కడ చెప్పింది చెప్పండి? ఇక్కడ రాహాబు చెప్పిందా లేదా? రాహాబు ఎక్కడ ఐగుప్తు, ఎక్కడ ఎరికో, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది వార్త చెప్పండి అక్కడ. అంటే సర్వలోకములో దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలము, దేవుని యొక్క నామము మహిమ వచ్చిందా రాలేదా అక్కడ? ఈరోజు మన సమస్యలు వెంటనే పోవాలని మనం అనుకుంటాం. అవునా? ప్రార్థన చేయగానే మన ప్రార్థన దేవుడు ఆలకించాలని మనం కోరుకుంటాం. కానీ దేవుడి శక్తి బయలుపరచబడాలంటే కొంత ఆలస్యం జరగాల. కొంత కఠినమైన వ్యక్తులని దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో ఉంచుతాడు. ఏం చేస్తాడు చెప్పండి? కఠినమైన వ్యక్తులు, నీ భర్తే కావచ్చు, నీ పిల్లలే కావచ్చు, నీ అత్తే కావచ్చు, నీ కోడలే కావచ్చు, ఎవరైనా కావచ్చు, అందరు వింటారు. వీడు మాత్రం నా మాట విండు. ఎందుకంటే నీ ప్రార్థన ఏంటో, నీ బలం ఏంటో, దేవుని బలం ఏంటో నీ ద్వారా రుజువు చేయబడాలి. నువ్వు ప్రార్థన చేసే వ్యక్తివి కాకపోతే కష్టాల పాలైపోతావు. కానీ ప్రార్థన చేసే వ్యక్తివైతే ఆ ప్రార్థన ద్వారా దేవుని శక్తి ఏంటి, నా ప్రార్థన ద్వారా ఎటువంటి వ్యక్తిని నేను దేవుని దగ్గరికి నడిపించాను అని దేవుని శక్తిని రుజువు చేయడం కొరకు దేవుడు అటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నా మాట వినట్లేదండి, నా మాట వినరండి, మనం సులువుగా చెప్పి విడిచిపెట్టేస్తాం నోటి నుండి. కానీ దేవుని శక్తిని, దేవుని మహిమను రుజువు చేయాల్సిన పని, బాధ్యత ఎవరి మీద ఉంది? యేసు ప్రభువుని నమ్ముకున్నా మన పట్ల ఉంది. ఈరోజు మనం చేసే ప్రార్థనను బట్టి దేవుడి కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. అందుకనే 18లో అంటాడు, కావున ఆయనను ఎవరిని కనికరింపగోరునో, ఎవరిని కఠినపరచగోరునో, దేవుడు ఎవరిని కరుణించాలంటే, అయా కరుణించు కరుణించు కరుణించు, వాడి మనసు మార్చు, వాడి మనసు మార్చు, వాడి మనసు మార్చాలనుకుంటే దేవుడు మారుస్తాడు. లేదు కఠినం చేయాలనుకుంటే, ఫరో హృదయాన్ని కఠినం చేయాలనుకున్నాడు. ఇక్కడ రాజులందరూ హృదయాలు కఠినం చేసి అందరూ మూకుమ్మడిగా యెహోషువ దగ్గరికి వచ్చి అందరూ ఒకే దెబ్బతో ఒక్క రోజులో యుద్ధంలో అందరూ ఒక్కరోజు యుద్ధంలో చచ్చిపోయారు. అంతేనా కాదా? అక్కడ 5 రాజులు అవసరమైతే రోజును పొడిగించుకున్నాడు, కానీ ఒకరోజు యుద్ధంలో చనిపోయారు. కానీ ఈ రోజుకొక యుద్ధం వెళ్ళాలంటే వీళ్ళకి ఎంత ఆయాసము, శ్రమ, ఎంత బాధ చూడండి. అందుకనే చూడండి, ఈ దినం మరి మన జీవితంలో కూడా అటువంటి సమస్యలు మన జీవితంలో ఎదురైనప్పుడు వారిని కనికరించకుండా మనం నాశనం చేయడం కొరకే ఆ సమస్యలన్నిటినీ, కఠినమైన సమస్యలు, కఠినమైన మనుషులు, కఠినమైన పరిస్థితులను దేవుడు మన జీవితంలోనికి అనుమతిస్తాడు. దేవుడే దీన్ని అనుమతించాడు. ఈరోజు నేను విశ్వాసముతో ప్రార్థన చేయడం ద్వారా ఈ యొక్క సమస్య పైన నేను జయము పొందుకొని దేవుని నామానికి మహిమ తీసుకొస్తా.
దేవుని శక్తి ఏంటో నేను రుజువు చేస్తా, దేవుని బలం ఏంటో నేను రుజువు చేస్తా అని ఈరోజు మనం మోకాళ్ళపై నుండి యుద్ధం చేయాలి. ఎలా యుద్ధం చేయాలి చెప్పండి? మోకాళ్ళపై నుండి యుద్ధం చేయాలి. ఎంతసేపు మాట వినరని బాధపడమే తప్పించి మోకాళ్ళపైన ఉండి అయ్యా వాళ్ళు మాట వినేటట్లు నువ్వు కనికరించు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామా? చూడండి, అందుకనే ఆ సమస్యలు రావడం కూడా కొన్నిసార్లు మన జీవితంలో దేవుని యొక్క చిత్తము అని మనము అర్థం చేసుకోవాలి. అంతేకాదు అక్కడ ఉన్న ప్రాంతములలో ఎటువంటి వాళ్ళు ఉన్నారంట? అనాకీయులు అనబడే వాళ్ళు ఉన్నారంట. ఈ అనాకీయులందరినీ ఏం చేశాడంట యెహోషువ గారు? అక్కడ నాశనము చేశాడు, వారి పట్టణాలను నాశనం చేశాడు. ఇజ్రాయిలుల దేశమందు అనాకీయులలో ఎవ్వడూ మిగిలి ఉండలేదు. ఇజ్రాయిలుల దేశంలో లేరు, కానీ పక్కన ఫిలిస్తీన్ల దేశం ఉంది. ఏంటది? గాజా, గాతు, అష్డోదు, అవి ఫిలిస్తీన్ల ప్రాంతాలు. ఫిలిస్తీన్ల ప్రాంతాలకి మనం వెళ్ళే పని లేదు, ఎందుకంటే సరిహద్దు ఉంది కదా దేవుడు. ఆ సరిహద్దు వరకు మాత్రమే వీళ్ళు స్వాధీనం చేసుకొని జయించి దాన్ని వీళ్ళు ఆక్రమించుకోవాలి. కాబట్టి ఇజ్రాయేలీల ప్రాంతము వరకు ఈ అనాకీయులు అనబడే జాతి వాళ్ళు ఎవ్వరూ లేకుండా అందరినీ నిర్మూలన చేశారంట. అందరినీ నిర్మూలన చేశారు. ఎవరు చెప్పండి అనాకీయులు? సంఖ్యాకాండం 13, 32, 33. దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. అక్కడ నెఫీలీల సంబంధులైన అనాకీ వంశపు నెఫీలీలను చూసితిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమి అనేది. ఇక్కడ ఎవరిని చూశారు వీళ్ళు? వేగు చూడడానికి పోయినప్పుడు ఈ అనాకీలను చూసే భయపడ్డారు. ఎవరిని చూసి భయపడ్డారు చెప్పండి? ఈ అనాకీలను చూసి ఏమంటున్నారు? వాళ్ళు మనకంటే బలవంతులు, వాళ్ళు మనల్ని భక్షించేసేస్తారు, అంతేకాదు వాళ్ళు ఉన్నత దేహులు, వాళ్ళ దృష్టిలో మేము మిడతల్లాగా ఉన్నాము అని చెడ్డ సమాచారం చెప్పి ఇజ్రాయేలీలందరినీ కూడా ఏం చేశారు చెప్పండి? 10 గోత్రాల వాళ్ళు మరి ఆ యొక్క వాగ్దాన దేశంలోనికి వెళ్ళనివ్వకుండా ఆటంకపరిచే మాటలు మాట్లాడారు. అక్కడ దేవుని యొక్క ఉగ్రతని వాళ్ళు చూశారు. అంటే ఏ అనాకీలకైతే వీళ్ళు భయపడ్డారో, భయపడి అక్కడ చచ్చిపోయారు కొద్దిమంది. చాలామంది చచ్చిపోయారా లేదా? ఆ రోజు రాత్రి ఏడ్చిన వాళ్ళందరూ చచ్చిపోయారా లేదా? అంటే ఏ అనాకీలకైతే భయపడ్డారో ఆ అనాకీలను ఈరోజు యెహోషువ జయించాడా లేదా చెప్పండి? అంటే ఆ దినమున వాళ్ళు వెళ్ళలేకపోవడానికి ఏంటి కారణం? కేవలం వాళ్ళని చూసి భయపడ్డారు. అసలు జయించలేమన్నారు కదా, మరి ఇప్పుడు ఎలా జయించారు? ఒక్కడు కూడా లేకుండా ఇజ్రాయేల్ దేశంలో ఎలా జయించారు చెప్పండి? ఒక్కరినే జయించలేరు అనుకున్న వాళ్ళు అందరిని ఎలా జయించారు చెప్పండి? అంటే దేవుని పైన వాళ్ళు విశ్వాసం ఉంచలేరు, అవిశ్వాసులు అయిపోయారు. ఈరోజు సమస్యను జయించలేము బాబోయ్ అని ఏడుస్తూ ఉంటాం. దేనికి చెప్పండి? దేవుని పైన విశ్వాసం ఉంచాం. అనాకీయుల వంటి బలవంతులను వాళ్ళ దృష్టిలో మనం మిడతల్లా ఉన్నాం. ఈ మిడత పోయి వాళ్ళని జయించేసింది. ఇప్పుడు మిడతల్లాంటి ఇజ్రాయేల్ అలాగే అనుకుందాం. ఇప్పుడు ఈ మిడతల్లాంటి ఇజ్రాయేలీలే ఏం చేశారు చెప్పండి? అంత పెద్ద బలవంతులైన అనాకీయులని ఎలా చంపేస్తుంది? అంటే అందుకనే మన స్థితిని చూసి మనము ఏంటి భయపడకూడదు. మన సామర్థ్యాన్ని, మన శక్తి వైపు మనం చూడకూడదు. దేవుని బలం వైపు చూడాలి. బలవంతుడైన యేసయ్య వైపు మనం చూడాలి. ఆయన మన పక్షంగా ఉండగా, ఆయన నాకు సహకారి ఉండగా నేను యెహోవా నామమును బట్టి నిర్మూలన చేస్తా. మనకు చేత కాదు యేసయ్యని అడగా మన పక్షంగా, పదండి యుద్ధానికి వెళ్దాం, ఈ సమస్య మనల్ని ఏం చేస్తుంది అని. అది ఎంత పెద్ద సమస్యనైనా విశ్వాసముతో, ప్రార్థనతో, దేవుని సహాయముతో మరి మనము జయించే వారముగా ఉండాలి. అక్కడ ఆ దినమున వాళ్ళందరూ కూడా అనాకీయులను చూసి భయపడ్డారు. కానీ ఈ దినమున అదే రెండవ తరం వాళ్ళైన ఇజ్రాయేలు యొక్క సైన్యము యెహోషువ అనాకీయులలో ఒక్కరిని కూడా లేకుండా చంపేసింది. ద్వితీయోపదేశకాండము 17, 23, 25 కూడా చదవండి. 11, 23, 25. బలిష్ఠులైన ఏమని చెప్పండి వాగ్దానం?
మీకంటే బలిష్టమైన వాళ్ళు, మీకంటే బలవంతులు, మీకంటే శక్తిమంతుడు. ఈరోజు సైతానుని ఎట్లా చూస్తారంటే, అబ్బో మనకంటే వాడికి మస్తు బలం ఉందంటారు. అవునా కాదా? మీకంటే బలమైన బలిష్ఠులైన వాళ్ళని, గొప్ప జనములు, ఈ లోకంలో గొప్ప అనేవాళ్ళు ఎవరైనా సరే మీరు స్వాధీనం చేసుకుంటారు. వాళ్ళని మీరు జయిస్తారు, మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీకు. అవి 25వ వచనం చూద్దాం. ఏ మనుష్యుడు మీ ఎదుట నిలబడు, తాను మీతో చెప్పినట్లు మీ దేవుడైన యెహోవా మీరు అడుగుపెట్టు దేశమంతటి మీద మీ బెదురు మీ భయము పుట్టించును. మీ భయము పుట్టించును. చాలు. అంటే చూడండి, ఇక్కడ వాళ్ళని చూసి మీరు భయపడుతున్నారు, కానీ మిమ్మల్ని చూసి వాళ్ళు భయపడేటట్లు నేను చేస్తా. ఎప్పుడు తెలుసా అది? మనం దేవుని కొరకు పరిశుద్ధముగా, నీతిగా, యథార్థముగా జీవించినప్పుడు ఈరోజు మనల్ని చూసి మన శత్రువు సమస్య భయపడుతుందే తప్ప దాన్ని చూసి మనం భయపడం. మనము భయపడం. ఈరోజు మన సంఘం అటువంటి స్థితికి రావాలని నేను మాటికి ఈ వాక్యాలు చెప్తాను. దేవుడు మనతో ఈ వాక్యాల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా సమస్యలను చూసి భయపడే చిన్నపిల్లలాగా ఎంతకాలం భయపడుకుంటున్నాం? ఇంకా అవిశ్వాసంలో ఎంతకాలం ఉందని చెప్పండి. ప్రతిదానికి భయమే. మనం భయపడుతూ ఉంటే ఎలాగా? దేవుడు ఏమంటున్నాడు? మీ బెదురు మీ భయము నువ్వెక్కడ అడుగు పెడితే అక్కడ ఉన్న దేశం అంతటికి నేను పుట్టిస్తా. యెహోషువ వచ్చాడని తెలిసి, అడుగు పెట్టడం తెలిసి భయపడి ఆ రాజులందరూ వచ్చారు యుద్ధానికి. యుద్ధానికి వచ్చారు. వాళ్ళు భయపడ్డారా లేదా? అదోనీసెదకు, యెరూషలేము రాజైన అదోనీసెదకు గిబియోనీయులు సంధి చేసుకున్నారని విని భయపడ్డారు. వాళ్ళు భయపడ్డారు. ఇజ్రాయేలీలు కొద్ది సైన్యమే, కానీ వీళ్ళని చూసి అక్కడ ఉన్న దేశము ఆ దేశంలో ఉన్న రాజులందరూ భయపడుతున్నారు. కానీ ఈరోజు మనకు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. మనం నిజముగా విశ్వాసము కలిగి, పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి, యథార్థంగా, నీతిగా జీవిస్తూ ఉన్నట్లయితే నీకంటే బలిష్టమైన గొప్ప జనము, అసలు ఎవరు జయించలేరు అనుకున్న వాటిని కూడా నువ్వు జయించేస్తావు. అటువంటి అనాకీలను మళ్ళీ మన జీవితంలో కనబడకుండా చేస్తాం. ఏం చేస్తాం చెప్పండి? అటువంటి అనాకీల సంబంధమైన బలిష్ఠులను మన జీవితంలో లేకుండా చేయగలుగుతాం. అక్కడ ఇజ్రాయేలు దేశంలో లేకుండా ఒక్కడు కూడా మిగిలి ఉండలేదు. ఈరోజు మన జీవితంలో ఉన్న అనాకీల పైన మనకు జయం ఉందా చెప్పండి? అబ్బో నాకంటే గొప్ప సమస్య, నాకంటే గొప్ప సమస్య అని మనం దేన్నైతే గొప్పగా అనుకుంటున్నామో దానిపైన జయం ఉందా? ఈరోజు మనకి జయించే శక్తి మనకి ఇస్తాడు. నువ్వు జయించగలవని కూడా వాగ్దానం ఉంది. కాకపోతే మనం ఎక్కడికి రావాలంటే దేవుని యుద్ధ రంగానికి రావాలి. బయట ఉంటే జయించలేము. బయట ఉండి లోకానుసారంగా జీవించుకుంటూ, లోకానుసారమైన జీవితాన్ని జీవించుకుంటూ జయించలేము. దేవుని యుద్ధ రంగములో సర్వాంగ కవచాన్ని ధరించుకొని మంచి సైనికుని వల్ల ఈరోజు మనం పోరాడే శక్తిని నిజంగా మనం కలిగి ఉంటే తప్పకుండా మన జీవితంలో ఏ అనాకీలను చూసి వాళ్ళు భయపడి, ప్రాణానికి భయపడి అక్కడే చనిపోయారో ఆ అనాకీలను రెండవ తరం వాళ్ళు జయించేసేసారు. ఆ అనాకీలను రెండవ తరం వాళ్ళే మా కడుపున పుట్టినోళ్ళు వీళ్ళేం జయిస్తారు అనుకుని ఉండవచ్చు కదా. వాళ్ళు వీళ్ళే చిన్నపిల్లలు ఎలా జయిస్తారని అనుకుని ఉండవచ్చు కదా. కానీ యెహోషువ రెండవ తరం వారితో ఏం చేశాడు చెప్పండి? అక్కడ దానిని జయించాడు. అందుకనే యెహోవా మోషేతో చెప్పినట్లు దేశమంతటిని వాళ్ళు పట్టుకున్నారు. వారి గోత్రాల చొప్పున దాని స్వాస్థ్యంగా యెహోషువ దాన్ని వారికి అప్పగించాడు. అప్పుడు యుద్ధాలు లేకుండా దేశము ఇక్కడితో అయిపోలే, ఇంకా తర్వాత ఉన్నాయి మళ్ళీ యుద్ధాలు తర్వాత. కానీ దాని ఎండింగ్ చెప్తా ఉన్నారు. ఎప్పుడైతే యుద్ధాలన్నీ అయిపోయాయో నెమ్మది, క్షేమము, విశ్రాంతి. ఏముంటారు చెప్పండి? ఇంకా అక్కడ మనకి నెమ్మది, క్షేమము, విశ్రాంతి. కాబట్టి ఈ యొక్క చిన్న 4 వచనాలలో మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన 2 విషయాలు ఏంటి? దేవుడు కొద్దిమంది హృదయాలను కఠినం చేసి, కొన్ని సమస్యలన్నింటినీ కఠినం చేసి మూకుమ్మడిగా కొన్నిసార్లు మన జీవితంలోనికి అనుమతిస్తాడు. దాన్ని మనం ఏం చేయాలి చెప్పండి? జయించాలి. మనమే జయించాలి. దేవుని సహాయంతో మరి మనం జయించాలి. రెండవది, అనాకీలను చూసి మరి వాళ్ళు అక్కడ భయపడ్డారు. మొదటి తరం వాళ్ళు భయపడి అబ్బో వాళ్ళని మనం జయించలేము, బలవంతులు, బలిష్ఠులు, మనకంటే గొప్పవాళ్ళు, వాళ్ళ దృష్టికి మిడతల్లాగా ఉన్నాం, అసలు ఈ భయాలు మనలో ఉండడానికి వీళ్ళు. అటువంటి అనాకీలను కూడా జయించి ఒక్కరిని కూడా లేకుండా చేశారు వాళ్ళు. అంటే సాధ్యమా కాదా? ఈరోజు దేవునికి అసాధ్యమైంది లేదు.
మనుషులకు అసాధ్యమైంది ఉంటుంది, కానీ దేవునికి ఆ మాట మనం గుర్తుపెట్టుకోవాలి. నాకు సాధ్యం కాదు, కానీ నేను నమ్మిన నా దేవునికి సమస్తము సాధ్యం. ఆయనకి సమస్తము సాధ్యం. సమస్తము సాధ్యము చేయగలిగిన యేసయ్య నా పక్షంగా ఉంటే నేను కూడా దానిని జయించగలను, నేను కూడా ఆ సమస్యను జయించగలను. ఇటువంటి అనాకీలు నా జీవితంలో ఉండకుండా ఏదైతే మనల్ని బాధ పెడుతుందో, ఏదైతే మనల్ని సమస్య మరి ఇబ్బంది పెడుతుంది అని అనుకుంటున్నామో దానిని జయించాలి. జయించే కృప దేవుని ద్వారా మరి మనం పొందుకోవాలి. ఎక్కువగా ప్రార్థన. ఎట్లా జయం పొందుకుంటాం చెప్పండి? ప్రార్థన ఎక్కువ చేయాలి. రెండవది పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండాలి. ఎందుకంటే యెహోషువ 3వ అధ్యాయంలోనే దేవుడు మనకేం తెలియజేశాడు? పరిశుద్ధత లేకుండా వాళ్ళు యుద్ధానికి ఎక్కడా పోలేదు, పరిశుద్ధంగా యుద్ధం చేశారు. ఈరోజు పరిశుద్ధత మన నోటిలో పరిశుద్ధత ఉందా? మన మాటల్లో పరిశుద్ధత ఉందా? మన తలంపుల్లో పరిశుద్ధత ఉందా? పరిశుద్ధత లేకుండా మనం దేన్ని జయించలేము. ఎందుకంటే అతి పరిశుద్ధుడైన యేసయ్య మన పక్షముగా మనలో ఉండి ఆయన రావాలంటే మనం ఎలా ఉండాలి చెప్పండి? ఇప్పుడు యేసయ్య నాతో రా అంటాం, ఆయన అతి పరిశుద్ధుడు. మరి అతి పరిశుద్ధమైన దేవునికి కొంచెం పరిశుద్ధ స్థలం ఉంచాలనా లేదా? మన దేహము, మన హృదయము ఎంత పరిశుద్ధంగా ఉండాలంటే వాక్య విరోధమైంది ఏది మనలో ఉండకుండా ఉన్నట్లయితే ఆయన మనలో ఉండి మన ద్వారా ఆయన బలాన్ని చూపిస్తాడు లోకానికి. ఆయన నామానికి మహిమను తెచ్చుకుంటాడు. ఆయన శక్తి కార్యాలను, అద్భుత కార్యాలను, ఆశ్చర్య కార్యాలను మన ద్వారా ఆయన జరిగిస్తాడు. జరిగించడానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఇప్పుడు నా జీవితం ద్వారా ఇటువంటి కార్యాలను జరిగించడానికి అయ్యా నేను సిద్ధంగా ఉన్నా, రా నాతో కూడా ఉండి నా పక్షంగా యుద్ధం చేయని అనగలుగుతున్నామా? ఈరోజు మనం చెప్పండి, అనగలుగుతున్నామా? కాబట్టి పరిశుద్ధత కలిగి, చక్కటి ప్రార్థనా జీవితమును కలిగి, విసుకకుండా, ఎడతెగకుండా, మెలకువ కలిగి, మనం అటువంటి ప్రార్థనా జీవితాన్ని కలిగి మరి దేవుని వాక్యానికి లోబడి దేవుని సహాయముతో మరి మన జీవితంలో ఉన్న అనాకీయులను, ఆ యొక్క వాగ్దానాలను స్వతంత్రించుకునే కృపను దేవుడు మరి మనందరికీ కూడా జయించి వాటిని స్వతంత్రించుకునే కృపను దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. ఆమేన్.